రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒక పెట్టుబడి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాల పరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్కరోజు కూడా జాప్యం జరగకూడదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ SIBP సమావేశం జరిగింది. సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన 2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో MSMEలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విషయంలో MSMEలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అన్ని పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్ లైన్ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని తెలిపారు. మన రాష్ట్రంలో ఉద్యాన వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలన్నారు. ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమన్నది చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులిచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఎస్ సాయి ప్రసాద్, మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వివిధ శాఖల అధికారులు, వర్చువల్గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక వాట్సాప్ మెసేజ్తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీ సిటీలో 70,000 మంది ఉద్యోగుల్లో 35,000 మంది మహిళలు ఉన్నారని, శ్రీ శక్తికి ఇది నిదర్శనమని అన్నారు. శ్రీ సిటీలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులోపు AI ద్వారా నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నామని లోకేష్ వెల్లడించారు. శ్రీ సిటీలో క్యారియర్ AC పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యారియర్ AC తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80% శ్రీ సిటీలో నుంచి సరఫరా చేయబోతోందని తెలిపారు. కుటుంబంలో తల్లి ప్రేమ ముందు ఓ తండ్రి చేసే త్యాగాలు పిల్లల కంటికి తెలియవన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి చేసిన కృషిని కొందరు సరిగ్గా అర్థం చేసుకోరని, అయినా కూడా ఆయన అనుకున్నది సాధిస్తారని చెప్పుకొచ్చారు. శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. శ్రీ సిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల స్థలం కేటాయించారు. 1-2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1,000 టన్నుల నుంచి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ సిస్టమ్స్ను క్యారియర్ సంస్థ తయారు చేయనుంది. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs, is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. Andhra Pradesh has already earned its unique distinction, which is the cool capital of India.
9 leading AC manufacturers are already here. 30 plus component and supply chain players are here. Close to 12,000 crores worth of investments have gone into this ecosystem. A rapid expanding HVAC ecosystem. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City. And by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City. As the leadership just shared, India is a growth market, 30% last quarter. I think together we can make it 100%. And that's what I was sharing with the leadership here. And this is not just about growth for us, this is about global competitiveness. Today, the great state of... సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వెలిగొండ పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని మంత్రి చెప్పారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి గోదావరి జలాలు ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు తరలిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ నిమిత్తం నిన్న మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు వెళ్లిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. దాదాపు 20 గంటలు వెలిగొండ టన్నెల్స్లోనే ఉండి లైనింగ్, బెంచింగ్ పనులు పరిశీలించిన మంత్రి ఆ పనుల సంక్లిష్టతను నాటి జగన్ ప్రభుత్వం నిర్వాహకాన్ని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3,000 కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగా జాతికి అంకితం చేసిన ద్రోహి జగన్ అని అన్నారు. అయినా ఆయనలో కించిత్తు మార్పు రాకపోగా రప్పా నరుకుతాం, రక్తం చిందిస్తామంటూ బరితెగించి బాహాటంగానే చెప్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేవారు కావాలా, రక్తాన్ని పారించేవాళ్లు కావాలో ప్రజలు ఆలోచించాలని నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వారం వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. తాను పగలు రాత్రి టన్నెల్స్లోనే ఉండి 5 గ్యాంట్రీల పనితీరును పరిశీలించానని చెప్పారు. మ్యాన్ పవర్, వెహికల్ మూవ్మెంట్ కోఆర్డినేషన్, కార్మికులు, ఏజెన్సీ ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని వారికి సూచించినట్లు వివరించారు. క్లిష్టమైన టన్నెల్స్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు భరోసా కల్పించడానికి, ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని పెంచడానికి టన్నెల్స్లో గడిపానని అన్నారు. ప్రాజెక్టు ఆవశ్యకతను కార్మికులు, అధికారులకు తెలియజేయడానికే రాత్రి పగలు టన్నెల్స్లో ఉండి పనులను పరిశీలించానని చెప్పారు. కష్టపడి లైనింగ్, బెంచింగ్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే త్వరలోనే నిర్వాసితులకు 900 కోట్లు అందించబోతున్నట్లు ఆయన తెలియజేశారు. టన్నెల్స్ నుండి నీళ్లు తరలించాలంటే టీబీఎం తొలగించాల్సిందేనని, అందుకు టీబీఎం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా టీబీఎం తొలగించేలా యాక్షన్ ప్లాన్ కోసం షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. సాగునీరు, త్రాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదంటే ఇట్లా తలకాయలు నరికి రక్తాన్ని పారించేవాళ్ళు కావాలా? ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీళ్లు పారించేవాళ్ళు కావాలా, రక్తాన్ని పారించేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా అనేటువంటిది ఈవేళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ నీళ్లు కావాలా, లేకపోతే ఇట్లా రక్తాన్ని మరి చిందించి ప్రాణాలను హరించేవాళ్ళు కావాలా? ఈవేళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నామనంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 కల్లా అగ్రగామిగా నిలపాలని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి విధంగా, ప్రజల్లో ఒక ఆందోళన సృష్టించేటువంటి విధంగా, ఆ అభివృద్ధికి సంక్షేమానికి ఆటంకాలు కలిగించేటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ యొక్క రప్ప అంటూ రక్తాన్ని పారించేటువంటి సంస్కృతిని, ఒక గొడ్డలి సంస్కృతిని, ఎందుకంటే ఈవేళ గొడ్డల పార్టీ అనే ఈవేళ ప్రజలందరూ కూడా ఎందుకు భావిస్తూ ఉన్నారని అంటే ఒక్క సొంత బాబాయిని గొడ్డల వేటికి వేసినందుకు ఈవేళ గొడ్డల పార్టీ అంటలా. ఈవేళ ఆయన యొక్క తీరు, ఆయన యొక్క మనస్తత్వం చూస్తూ ఉన్నారు 20 నెలల నుంచి కూడా. మామిడికాయల మీద ఎక్కించుకుంటూ పోతాడు కారుని, తలకాయల మీద కూడా కారుని ఎక్కించుకుంటూ పోతూ ఉంటాడు. కనీసం కనికరం లేదు, మానవత్వం లేనటువంటి పరిస్థితి.
అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నవారు కూడా వీరిలో ఉన్నారని చెప్పారు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ అనుసరించి వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 51 మంది వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నవారు కూడా వీరిలో ఉన్నారని చెప్పారు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 31964ను అనుసరించి వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అయినా సంజాయిషీ నోటీసులను జారీ చేసి తగిన సమయం ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ స్పందన లేనందున 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. విధుల నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించే వారిని, అనధికారికంగా విధులకు దూరంగా ఉండేవారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటికి రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ పసుపుతోట కరెంటు సబ్స్టేషన్ ఎదురు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మొబైల్ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, సిలైన్లు అందుబాటులో ఉంచి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పార్టీ నాయకులు, సామాజిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్యాపారవేత్తలు, సేవా సంస్థలు, కుల సంఘాలు కూడా ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి భాగస్వాములు కావాలని బోండా ఉమా విజ్ఞప్తి చేశారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు, వీళ్ళు కూడా అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్, ఇక్కడ శ్రీరాములు, ఇక్కడ పరమటి రామకృష్ణ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎన్ని చలివేంద్రాలైనా పర్వాలేదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటమే లక్ష్యం. ఎంత ఖర్చైనా ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సాంకేతికత కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు, ప్రాణాలని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అప్పుడే పుట్టిన పసికందును బాత్రూంలో వదిలి వెళ్లిన ఘటనలో తల్లిదండ్రులను గుర్తించి పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలోని బాత్రూంలో అప్పుడే పుట్టిన బస్కందును వదిలి వెళ్లిన ఘటనలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు అత్యంత వేగంగా స్పందించి చిన్నారిని రక్షించారు. చిన్నారి తల్లిదండ్రులను గుర్తించి కౌన్సిలింగ్ అనంతరం క్షేమంగా వారి చెంతకు చేర్చారు. దర్యాప్తులో భాగంగా చిన్నారి లభ్యమైన వెంటనే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సూచనలతో సౌత్ ఏసీపీ లతాకుమారి పర్యవేక్షణలో కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకుని ఫుటేజీని నిశితంగా పరిశీలించి పసికందును వదిలి వెళ్లిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ అనంతరం పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. పోలీసులు తక్షణ స్పందన మరియు మానవీయ దృక్పథాన్ని అభినందిస్తూ పాలకొల్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఇతర నాయకులతో ఈరోజు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబును కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అణగారిన వర్గాల పట్ల, ఆపదలో ఉన్నవారి పట్ల పోలీసులు చూపుతున్న చొరవను వారు కొనియాడారు. ఈ సందర్భంగా వారు సదరు పాపకు పేరు పెట్టమని పోలీస్ కమిషనర్ని అడగ్గా 3వ కన్ను లాంటి సీసీ కెమెరాల ద్వారా పాప కుటుంబ సభ్యులను గుర్తించడం జరిగినందున మరియు నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా సదరు పాపకు త్రినేత్రి అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సాంకేతికత కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు, ప్రాణాలను కాపాడడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను గుర్తించి పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ సిబ్బందే విజయవాడ వారియర్స్ అని అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర మరువలేనిదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సేవలను గుర్తించి యునైటెడ్ తెలుగు కిచెన్స్ యజమాని కౌశిక్ కోగంటి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల హోటల్స్ కొరత ఎక్కువగా ఉందని, కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కొత్త వ్యాపారస్తులను భుజం తట్టడమే తమ లక్ష్యమని అన్నారు. దేశ విదేశాల్లో 50 బ్రాంచీలు పైనే ఉన్న యునైటెడ్ తెలుగు కిచెన్ అనేక దేశాల్లో తెలుగువారి రుచులు పరిచయం చేస్తుందని అన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా కరోనా వారియర్స్గా పేరుగాంచిన పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా ఆత్మీయ విందుతో ఆతిథ్యమిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు, నాగుల్ మీరా, పోతుల బాలకోటయ్య, శ్రీపతిరావు పాల్గొన్నారు. 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన తెలుగు వంటకాలను కౌశిక్ కోగంటి, తేజ పిన్నమనేని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టి సన్మానించుకోవాలని ఆలోచన వచ్చిన యూటీకే హోటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. కొత్త ఎంటర్ప్రెన్యూవర్స్ను ప్రోత్సహించడానికి తానెప్పుడు ముందుంటానని అన్నారు. యూటీకే హోటల్ కష్టకాలంలో ఏర్పడిందని, ఇప్పుడు పరిస్థితులు కూడా రాష్ట్రంలో సర్దుకున్నాయి కాబట్టి హాయిగా వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. పారిశుద్ధ్యం కార్మికుల వల్లనే విజయవాడ నగరం రోజురోజుకు సుందరీకరణంగా మారుతోందని, కరోనా లాంటి కష్ట సమయాల్లోనూ, విజయవాడలో వరదలు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనిదని చిన్ని పేర్కొన్నారు. రెస్టారెంట్స్ గురించి నేను యూఎస్లోనే ఉన్నాను, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ కూడా విజయవాడలో చక్కటి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి 5th యానివర్సరీ చేసుకుంటాం. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా కష్టకాలంలో విజయవాడ వచ్చారు. ఇప్పుడు చాలా చక్కటి సమయం, ప్రభుత్వం కూడా మారింది, చక్కటి మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మేము దేశ విదేశాల్లో ఎక్కడ యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నా ఈ ప్రాంతం వారిని మరీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వ్యాపారాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని. మేము అడగకముందే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. తప్పకుండా మరిన్ని బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో వైజాగ్లో కానీ ఎక్కడైనా కూడా చాలా స్కేర్సిటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉండబోతున్నాయి. తప్పకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి మంచి చైన్గా డెవలప్ చేసేయాలని మిమ్మల్ని ముందుగా అభినందనలతో తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటాం.
అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ మన ఇల్లు శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో అడుగు పెట్టలేమని, అలాగే నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుజామున 4 గంటల నుంచే కష్టపడుతుంటారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి ఇవాళ కౌశిక్ తేజ వారిని సత్కరించి విందు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఈ రకమైన కార్యక్రమాన్ని చేయడం ద్వారా 10 మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. మనుషులు ఏ రకంగా ఉండాలని చూసి నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ పిల్లలుగా మీరు ఈ రకమైనటువంటి ఆలోచన చేసి వీళ్లతో ఈ కార్యక్రమం చేయడం అనేది మనస్ఫూర్తిగా మీరు 10 మందికి స్ఫూర్తిదాయకం. ఆ రకంగా ఈ ప్రాంతానికి జరిగే అటువంటి అభివృద్ధిలో కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వీళ్ళందరికీ కూడా ఒక రకమైన ఏదో సమాజ సేవ చేయాలి. ఈ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మనకిచ్చిన పాత్రలో మనం అద్భుతంగా ప్రయాణం చేసి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. పదవిని కానీ డబ్బుని కానీ అది ఒక ఫ్యాషన్ లాగా కాదు, అది ఒక సేవ కోసం చేసేటువంటి కార్యక్రమంలో ప్రయాణం చేయటం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలను మనందరం కూడా కలిపి సమాజంలో అందరూ ఒకటే, పదవులు డిఫరెంట్గా ఉండొచ్చు. అనంతరం యునైటెడ్ తెలుగు కిచెన్స్ యజమాని కౌశిక్ కోగంటి మాట్లాడుతూ నగరాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచే కార్మికులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో ఒకే వేదికపై ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ విందు ద్వారా నగరాన్ని ముందుకు నడిపించే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. యూటీకేలో భోజనం అనేది కేవలం రుచులకే పరిమితం కాదు, అది అనుబంధానికి ప్రతీకని తెలిపారు. యూటీకే 5వ వార్షికోత్సవ సంవత్సరంలో భాగంగా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక వంటకాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఆశీస్సులతో మా యూటీకే ఇంకా ముందు ఎదుగుతాం. మన భాష మన భోజనం, ఇది మన భాష మన భోజనం, ఇది మా ట్యాగ్ లైన్ డే 1 నుంచి. కానీ మా టీం అంతా ఇది మా గొప్పతనం కాదండి. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, దాన్ని మోసిన బోయిలు ఎవరో. మా బోయిలందరూ ఒక 120 మంది ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకున్న సాధక బాధకాలన్నీ బయట వదిలేసి వచ్చి ఇంత వేడిలో ఈ కిచెన్లో ఒక మంచి వంటకం వండాలంటే మా ఒక్క రెస్టారెంట్ గారి ప్రతి రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి లాల్ సలాం, మీ అందరికీ లాల్ సలాం. ఎందుకంటే ఈ ఎండలో పనిచేయడం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, మా పిల్లలు యాక్టర్ అవ్వాలి, లేకపోతే మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. కానీ పారిశుద్ధ సైనికులు మీ అందరికీ ఒక్కసారి మంచి భోజనం పెడదామన్న చిన్న ఉద్దేశం ఇది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్టీఆర్ భవన్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ హిందూ పరిషత్తు యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న హనుమత్ జయంతి శోభయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జరగడం గొప్ప శుభ పరిణామమని ఎంపీ తెలిపారు. ఈ నెల 12న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ప్రారంభం కానున్న హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుండి ప్రారంభమై విజయవాడ ప్రధాన కూడల నుండి వెళుతూ విజయవాడ 1 టౌన్లోని హనుమాన్ పీఠం వద్ద ముగుస్తున్నట్లు తెలియజేశారు. హనుమాన్ శోభయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సేవా ప్రముఖ పి లక్ష్మీనారాయణ, జిల్లా సహకార దర్శి కొంపల్లి శ్రీనివాస్, ప్రఖండ ప్రముఖ వీర్రాజు, బజరంగ్ దళ్ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 12వ తారీఖు రాబోయే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు విహెచ్పి విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ బైక్ ర్యాలీకి మనం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని దిగ్విజయం చేద్దాం. మరొకసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త తయారు కావాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ అన్నారు. మహిళలు తమలో ఉన్న ప్రతిభా అభిరుచులను వృత్తిగా, వ్యాపారంగా మలుచుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని, మహిళా సాధికారత సాధించాలన్నారు. ఆధునిక ట్రెండ్స్కు అనుగుణంగా మహిళలు, యువతుల మనస్సు దోచే వస్త్రాలను అందరికీ అందుబాటు ధరలో అందించేలా మౌనిక శ్రీ నమో సిల్క్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహాత్మా గాంధీ రోడ్డు హోటల్ ఫార్చ్యూన్ మురళి హోటల్ సమీపంలో శ్రీ నమో సిల్క్స్ షోరూమ్ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. గద్దె అనురాధ, మాజీ కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి షోరూం నిర్వాహకురాలు మౌనికతో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షోరూంలో ఉన్న వివిధ రకాల విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చక్కటి చీరలు, డ్రెస్సులు అందించేందుకు శ్రీ నమో సిల్క్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గద్వాల్, వెంకటగిరి నుంచి చీరలు, మోడర్న్ డిజైన్స్, ఫ్యూజన్ డిజైన్స్, అందులో పైతాని మిక్స్ చేసి నేటి ట్రెండ్కు అనుగుణంగా అధునాతనంగా షోరూంను ఏర్పాటు చేశారన్నారు. మహిళలందరూ కూడా నేడు ఇంటి పనులే కాకుండా ప్రతి ఇల్లు ఒక పరిశ్రమను నెలకొల్పాలని ముఖ్యమంత్రి చెప్తుంటారని అన్నారు. తనకున్న అభిరుచికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి షోరూం రావటం అభినందనీయమన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని, ప్రజల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లు ఒక పరిశ్రమని నెలకొల్పాలి అని ఏదైతే చెప్తున్నారో మరి ఆ రకంగా ఈ రోజున ఒక పరిశ్రమలాగా మరి తనకున్న టేస్ట్ని కలిపి ఈ రోజున మంచి మంచి డ్రెస్సెస్ కూడా నార్మల్ అందరికీ కూడా మామూలు మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ధరలు. దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చూసి నేను నిజంగా చాలా కాస్ట్ ఉంటుంది అనుకున్నాను. చూస్తే అది 2,000, 3,000, 4,000 నుంచి కూడా 15,000, 30,000 ఇలా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో మరి ఈ రోజున ఇక్కడ మంచి ఒక షోరూం రావటం, దాన్ని మార్కెటింగ్ కూడా షోరూమ్ సరిపోతుందా తను చేసిన వాటికి అనుకుంటే మార్కెటింగ్ ఆన్లైన్ కూడా చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ రోజున ఆన్లైన్ ద్వారా మరి చక్కటి మార్కెటింగ్ చేస్తూ వీళ్ళు దినదినాభివృద్ధి చెంది మరి నెక్స్ట్ ఇయర్కి మరింత పెద్దది నెలకొల్పే విధంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నమో సిల్క్స్ వారికి ఈ రోజున నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. అనంతరం నిర్వాహకురాలు మౌలిక మాట్లాడుతూ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో షోరూమును ప్రారంభించామని చెప్పారు. తమ వద్ద చీరలు, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయని, ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ చీరలు అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. కంచిపట్టు, వెంకటగిరి, గద్వాల్ అన్నీ ఉంటాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని వస్త్రాలపై 10% రాయితీ, కొన్నిటిపై ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయని, మరిన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తామని చెప్పారు. నూతన షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన మేడం గారికి, అనురాధ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఏం చేసినా మా హస్బెండ్ సపోర్ట్ అండి. నాకు ఒక విమెన్గా ఇలా చిన్నగా అయినా ఏదైనా నేను స్టార్ట్ చేసుకున్నానంటే ఆయన సపోర్ట్ లేకుండా నాకు అవ్వదు. ఫ్యామిలీ అండ్ ఈయన నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నా దగ్గర వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అన్నీ పెట్టానండి. నేను హ్యాండ్ పిక్ చేసుకుంటాను. మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, మన ఏపీ, తెలంగాణ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి శారీస్, డ్రెస్సెస్ అన్నీ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు హై రేంజ్ అన్నీ ఉంటాయండి మన దగ్గర. అందరూ తప్పకుండా వచ్చి బ్లెస్ చేయాలండి. థ్యాంక్ యూ. కంచిపట్టు, వెంకటగిరి, గద్వాల్ అన్నీ ఉంటాయండి. పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు మాదు కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు మాదు కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. మాదు కోటేశ్వరరావు కుమారులు మాదు శివయ్య, మాదు కృష్ణ మీనన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, బద్దిరి పాల్గొన్నారు. మాదు కోటేశ్వరరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొప్పన భవకుమార్ ప్రజలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ మాదు కోటేశ్వరరావు తమ కుటుంబానికి అత్యంత ఆప్తులని, ఆయన వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాదు కోటేశ్వరరావు మనవడు మాదు రమేష్ మాట్లాడుతూ 10 మందికి సహాయం చేయటం, 10 మందికి అన్నం పెట్టడంలోనే ఆనందం ఉంటుందని తమ తాత చెప్తుండేవారని అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కొండపైన స్వయంభువైన శ్రీ గౌరీశంకర స్వామి ఆలయాన్ని కాపాడి
ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బందర్ రోడ్డుపై ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి ఆలయాన్ని స్థాపించి అభివృద్ధి చేశారని తెలిపారు. తమ తాత చూపించిన బాటలోనే తాము వెళ్తున్నామన్నారు. మా కుటుంబానికి ఆప్తులు మాదుకోటేశ్వరారు చనిపోయి 17 సంవత్సరాల సందర్భంగా వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అందరూ కలిసి అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానం అట్లాగే ఆయన్ని చిరకాలం గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ తాతను కానీ వాళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చి అన్నదానంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో ఎవరున్నా కానీ మాదుకోటేశ్వరారు పేరు పూర్వం నుంచి తెలిసిన పేరే ఇది. ఈ మాదుకోటేశ్వరారు ఆత్మ అంటే 18 ఏళ్ళు అయిపోయింది, అయినా కానీ మనం కోరుకునేటప్పుడు ఆయన ఆత్మ సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మాకు శివాలయం గుడి, గంగానమ్మ గుడి గుళ్ళు కట్టించి చాలా మాకు అందరికీ అండగా నిలబడి ఉన్నారు. చాలా వాళ్ళు మాకు ఆయన లేనని లోటు చాలా ఇదిగా బాధగా ఉంది. కానీ అన్ని సంవత్సరం ప్రతి ఏటా కలుసుకుంటూ ఆ సంవత్సరికాన్ని మేము ఇలాగ జరుపుకుంటున్నాం. గౌరీ శంకర్ దేవస్థానం ఉందండి, అతి పురాతనమైన, అందరూ ఆక్రమించుకుంటూ ఉంటే ఆయన ఒక దేవాలయం స్వయంభూ అయినా సరే చుట్టూ కాపాడి ఆ యొక్క దేవాలయం గౌరీశంకర్ దేవస్థానం కానీ ఈ మెయిన్ రోడ్ మీద ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి గంగానమ్మ గుడి కానీ వ్యవస్థాపించి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 3000 మంది పైనే అన్నదానం చేసేటటువంటి కార్యక్రమాలు చేసి అదే రక్తం మాకు పంచారు. కాబట్టి మేము ఇప్పటికీ అదే అన్నదాన సేవా కార్యక్రమంలో ముందుకెళ్ళిపోతున్నాం. ఎంత సంపాదించాం అనేది కాదు ముఖ్యం, 10 మందికి పెట్టామా లేదా అదే మనతో వచ్చేది అనే శాస్త్రం నీతి ఇచ్చారు మా తాతగారు. అట్లాగే మేము కూడా ఆయన పేరు సార్థకం చేసుకుంటూ మేము అదే సేవలో వెళ్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూర్బాయిపేటలో ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడ్ ప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సేవా దృక్పథంతో స్టోర్ను ప్రారంభించిన ఆదిత్య గ్రూప్ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. నెలకు ₹1000 ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు జనరిక్ మందులు ఒక గొప్ప వరమని బోండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూరిబాయిపేటలో ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడ్ ప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ షుగర్, బీపీ, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారని, సామాన్యులకు మందుల ఖర్చు పెను భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు ₹1000 ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు జనరిక్ మందులు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బ్రాండెడ్ మందులకు, జనరిక్ మందులకు నాణ్యతలో ఎటువంటి తేడా ఉండదని, కేవలం ధర మాత్రమే తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. బయట ₹1000 ఖర్చయ్యే మందులు ఇక్కడ కేవలం ₹200కే అందుబాటులోకి వస్తాయని, తద్వారా రోగులకు నెలకు ₹1000 ఆదా అవుతుందని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని జనరిక్ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజలు వైద్యుల ప్రిస్క్రిప్షన్తో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సేవా దృక్పథంతో స్టోర్ను ప్రారంభించిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు గౌరీశంకర్ మాట్లాడుతూ మెడ్ ప్లస్ సంస్థతో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. డిస్కౌంట్ రేట్స్కు మెడిసిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఆదిత్య మెడ్ ప్లస్ వీళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టోర్స్ని పెట్టి ప్రజలకి క్వాలిటీ మెడిసిన్స్తో పాటు చాలా తక్కువ ధర కంటే బయట ₹1000 మెడిసిన్స్ అయితే వీళ్ళ దగ్గర ₹200 అవుతాయి, ఇంకా తక్కువ కూడా అవుతాయి. అలాంటి మెడిసిన్స్ని అంటే ₹10,000 నెలకయ్యే షుగరు, బీపీ లేదా ఇంకొక జబ్బులకి వాడే మెడిసిన్స్ ఖర్చు నెలకు 2,000కి తగ్గిపోతూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. అందుకనే పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా వీళ్ళకి సింగిల్ విండోలో ఇస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కూడా ఈ డ్రగ్స్ విరివిగా వాడాల్సిన అవసరం ఉంది, ఈ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. మీకు ఏదైతే అవసరమో ఆ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ తీసుకొస్తే అన్ని రకాల మెడిసిన్స్ జనరిక్ షాపులో దొరుకుతాయి. వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోయినా వెంటనే మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. ఇవాళ కస్తూర్బాయిపేటలో ఈ మెడ్ ప్లస్ ఆదిత్య గ్రూప్కి సంబంధించిన బ్రాంచ్ని పేరేంటి గౌరీశంకర్ సోదరుడు ఓపెన్ చేశాడు. చాలా సంతోషం.
సెంట్రల్ నియోజకవర్గంలో చాలా వరకు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని చోట్ల జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ప్రజలు విస్తృతంగా జనరిక్ మెడిసిన్స్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ స్టోర్ పెట్టినటువంటి వీరిని హృదయపూర్వకంగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తాం. ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్పులకు అనుగుణంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అతిపెద్ద సంస్థ అయినటువంటి కార్పొరేట్ సంస్థ అయినటువంటి మెడ్ప్లస్తో ముందుకు వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్స్కి మేము రీజనబుల్ ప్రైస్లో మెడిసిన్స్ అందజేయగలుగుతాము. అలాగే ఎక్కువ రేంజ్తో వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాము. అంటే ఇందాక ఉమామహేశ్వర గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీకి 10,000 అయితే దీని ద్వారా మెడ్ప్లస్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి 3,000 నుంచి 3,500 లోపే వాళ్ళ మంత్లీ మెడిసిన్స్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ వేరే ఇతరతర బర్డెన్ అవ్వకుండా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ ఫార్మసీని లాంచ్ చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా టీడీపీ నేత డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడ మాచవరం పడవల రేవు సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో అనేక మంది ఎండబారిన పడి ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తాము మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వేసవి దృష్ట్యా టీడీపీ నేత డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడ మాచవరం పడవల రేవు సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదచారులకు, వాహనదారులకు, ఆటో కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉండటంతో అనేక మంది ఎండబారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందుకే తాము మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రోజుకు 1000 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము చేసేది ఆర్థిక పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వెల్లడించారు. తామేమీ అదనపు హామీలు కోరటం లేదని, అధికారంలోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా దాటినా ఇప్పటి వరకు పీఆర్సీ ప్రకటించలేదని, కనీసం కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఆర్థిక బకాయిలు కూడా చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాబట్టి మనకు దీన్ని గట్టిగా మనం పోరాటం చేయాలి. ఆ పోరాట ఫలితంగా మనకి ప్రభుత్వం దిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతే కాకుండా మనం వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలోనే కాకుండా రాబోయే రోజుల్లో సంఘటితంగా అన్ని సంఘాలు కలిపి ఊపెత్తున ఈ విజయవాడను బద్దలు కొడితే తప్ప ప్రభుత్వము మన యొక్క ఉనికిని ఏమాత్రం కూడా వాళ్ళు గుర్తించడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని అంశాలు, వేతన సవరణ, పిఆర్సీ కమిటీ వేయాలి. తొందరగా పిఆర్సీని పూర్తి చేసి పిఆర్సీ రావాల్సినటువంటి అవసరం, ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే దాదాపు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఉన్న 4 డిఏలు వెంటనే చెల్లించాలా. అలాగే ఐఆర్ను వెంటనే ప్రకటించి రాబోయేటువంటి రోజుల్లో ఉపాధ్యాయులకు ఏవైతే రావాల్సిన బకాయిలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.